He's my father. Initially, my doctor when explained, he said the healthy male will have 20 cc of prostate. But my nanagarki around it was around 10 times more, which is around 250 cc. It was a complex surgery. Suresh sir have done a good job. Now he's pretty well. He has some complications. He had a couple of brain strokes. Netlo వస్తున్నదో చెప్పండి. బాగా వస్తుంది. Urine flow is good. ఫ్లోయింగ్ మాత్రం బాగా వస్తుంది. పెయిన్ కానీ అట్లా ఏం లేదా? ఏం లేదు. ఏం లేదమ్మా. 6 నెలల దాకా యూరిన్ ట్యూబ్ మీదే ఉన్నారు. సార్కి చూపించాము. సార్ ఏమంటే ఇట్లా ఆపరేషన్ చెయ్యాలమ్మా అన్నాడు. మామూలుగా గ్రంథి 20 గ్రాములు ఉండేది 200 పైనే ఉంది అని అన్నాడు. 2 మాటలు చేయాల్సి వస్తుందేమోనని మా బాబుకి చెప్పాడు. కానీ సార్ చాలా రిస్క్ తీసుకొని ఒక్కసారే చేసేసాడు. డాక్టర్ చాలా మంచోళ్ళు, బాగా మమ్మల్ని చూశారు. రూమ్లో ఉన్నా కానీ వచ్చి అన్నీ కనుక్కొని చేశాడు. మేము ఏమన్నా కావాలన్నా ఫోన్ చేస్తే మాకు రెస్పాన్స్ బాగా ఇచ్చాడు సార్. స్కిన్ హాస్పిటల్ సురేష్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. ఈసారికి ఉన్న కాంప్లికేషన్స్ ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ ఉంది, ప్లస్ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయి, ప్లస్ సిఓపిడి అంటే కంటిన్యూగా ఒక ఇరిటేటివ్ కాఫ్ అనేది ఉంటుంది. ఈ గ్లాండ్ కూడా అరౌండ్ 250 grams విచ్ ఈజ్ అన్యూజువల్ థింగ్. సో ఈ పర్టికులర్ గ్లాండ్ మనం బేసిక్గా రెగ్యులర్ ట్యూఆర్పి మెథడ్తో మనం చేయటం కష్టం. సో ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ ద లేజర్ అరే ఓపెన్ టెక్నిక్. ఓపెన్ టెక్నిక్స్ ప్రస్తుతానికి చేయట్లేదు. ఈ లేజర్లో కూడా కొన్నిసార్లు అంటే మన ఈ కోమార్బిడ్స్ ఏదైతే ఉన్నాయో అంటే స్ట్రోక్ అయితేనేవి అట్లా, సో ఈ బ్లడ్ థిన్నర్ ఎఫెక్ట్ మనం ఆపేసినా సరే కొద్దిపాటి ఊజింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి. సో లేజర్ ఈజ్ ద బెటర్ ఐడియా ఆఫ్ ట్రీటింగ్ దీస్ పేషెంట్స్. కొన్నిసార్లు ఈ 250 grams ఒక్కసారిగా మనం తీసేదానికి కుదరదు. మెయిన్ ఏం ఏంటంటే అందులో అడ్వాన్స్డ్ ఏజ్ కాబట్టి సో బ్లాక్ రిలీవ్ చేయటం, సో యూరిన్ ఫ్రీగా వస్తే చాలు. కానీ చిన్న ఇష్యూస్ అనేది పోస్ట్ ఆఫ్గా ఉంటాయి. అంటే ఆ యూరిన్ మంట, ఈ అర్జెన్సీ ఇవన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ద టైం కంట్రోల్ అవ్వటం జరగద్ది. నెక్స్ట్ మనం కార్డియాక్ ఫిట్నెస్ తీసుకొని ఒక మోడరేట్ రిస్క్ అనేది ఇవ్వటం జరిగింది. సో సర్జరీ చక్కగా విత్ తులియం లేజర్ ఈ మన కిమ్స్ హాస్పిటల్లో గత 2 years నుంచి మనం ఈ లేజర్ సర్జరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. వాల్యూమ్ కూడా చాలా హైగానే ఉంది ఈ తులియం లేజర్స్. సో మనకి బెనిఫిట్ ఎవరికి ఉంటుందంటే ద గ్లాండ్ సైజ్ మనకు 60 grams కంటే పైన ఉండే వాళ్ళల్లో, అదేవిధంగా ఈ బ్లడ్ థిన్నర్ మీద ఉండే వాళ్ళల్లో, నెక్స్ట్ ఈ పర్టికులర్గా ఎవరికైతే ఈ బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటాయో సో వీళ్ళందరికి కూడా దిస్ ఇస్ ద గుడ్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. సో ప్రస్తుతానికి జనార్దన్ గారు హీఈస్ డూయింగ్ వెల్. సో మనకి ఈ బయాప్సీ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. సో మెలిగ్నెన్సీ కూడా ఏం లేదు, అంటే క్యాన్సర్ కూడా లక్షణాలు ఏం లేవు. సో అందరు కూడా ఈ లేజర్ ప్రాస్టేట్ ట్రీట్మెంట్ అంటే ఈ తులిప్ ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని సద్వినియోగించుకోవచ్చు మన ఈ కిమ్స్ హాస్పిటల్లో. థ్యాంక్ యూ.